ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆనంద్ సాయి గారు. ప్రతి ఒక్కరికి తెలిసిందే యాదాద్రి మొదలు చివరి వరకు కూడా ఆనంద్ సాయి గారి పర్యవేక్షణలో ఆర్కిటెక్చర్గా తను ఈ టెంపుల్ సిటీని నిర్మించారు. ఒక ఎకరన్నర గుడి ఇప్పుడు టెంపుల్ సిటీ ఎలా అయింది, దాంట్లో ఆయన పాత్ర, ఆయన కృషి ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఇంకా అనేక ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఎకరన్నర స్థలం యాదాద్రి అంటే ఒక గుడి. తెలంగాణ ప్రజలందరికీ కూడా అనేక మొక్కులు చెల్లించుకునే ఒక ఉగ్ర నరసింహుడి అవతారంలో ఉన్న దేవుడు. కానీ ఇప్పుడు ఒక టెంపుల్ సిటీని అక్కడ మీరు ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తోంది? గుడిని పూర్తి పుణ్యక్షేత్రంలో మార్చడం ఆనంద్ సాయి కృషి ప్రాముఖ్యత, లేదంటే అక్కడ మీ ఇన్వాల్వ్మెంట్ చాలా పెద్దదని మా అందరికీ తెలుసు, బట్ మీ మాటల్లో వినాలని మేము కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజింగ్. అంటే ఒక టెంపుల్ డిజైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ ప్రాక్టికల్లీ. అండ్ నాకు ఫస్ట్ యాదగిరిగుట్ట చూసేటప్పుడు నాకు ఏమనిపించిందంటే టెంపుల్ ఎక్కడి నుంచి కనపడట్లేదు. సో అంటే అన్ని వైపులో కూడా కన్స్ట్రక్షన్ ఉంది. అవంతా చూసిన తర్వాత నాకు అనిపించింది సంథింగ్ హ్యావ్ టు డూ ఇట్. సో బేసిక్గా గవర్నమెంట్లో నుంచి నాకు కాల్ వచ్చింది సీఎం గారి దగ్గర నుంచి ఒక డిజైన్ చేయమని చెప్పి. సో ఆ రకంగా నేను ఫస్ట్ విజువలైజ్ చేసి ఐ జస్ట్ టుక్ మీ ఫర్ 2 days. యాక్చువల్గా ద కాన్సెప్ట్ నేను దాని మీద ఫోకస్ చేసి ఒక బేసిక్ డ్రాయింగ్ చేశాను. అంటే టెంపుల్ మనం అంటే ఒక టెంపుల్కి ఏమేమి కావాలి అంటే ఒక ప్రాకారాలు ఉండాలి, మాడవీధులు ఉండాలి, రథశాల ఉండాలి, అదేలాగా కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, బ్రహ్మోత్సవం ఏరియా ఉండాలి, మండపం ఉండాలి, అంటే వేంచేపు మండపం ఉండాలి. ఇట్లాగని టెంపుల్ కావాల్సిన ఏవి ఉండాలనేది ఒక లిస్ట్ చేసుకొని దాని తర్వాత ఒక సౌత్లో చాలా గుళ్ళకి వెళ్ళానండి. అంటే నేను ఆల్మోస్ట్ ఒక 2 years దాకా జిఆర్ గారి ప్రాజెక్ట్లో ఉన్నాను కాబట్టి చాలా టెంపుల్స్ కూడా స్వామీజీ గారు పంపించారు. ఆ టెంపుల్స్ అన్ని చూసిన తర్వాత నాకు బాగా ఈ శ్రీరంగం టెంపుల్ చూసిన తర్వాత నాకు అనిపించింది, సో ఒక టెంపుల్ శ్రీరంగంలో మనం కట్టగలమా అంటే ఆ రకంగా చేయాలంటే మనం ఎంతో వర్క్ చేయాలి. మన యాదాద్రికి ఉన్న ప్లేస్లో మనం ఈ రకంగా మనం కన్స్ట్రక్షన్ చేయగలమా అనేది. బట్ ఏంటంటే నాకు అక్కడ ఏంటంటే సౌత్ సైడ్లో మనకి స్థలం లేదు, కంప్లీట్లీ డౌన్. సో అంటే సౌత్ సైడ్లో మనం ప్రాకారం చేయడానికైనా సరే మాడవి దేనికి మనకి ఫెసిలిటీ లేదు. బికాస్ వీ హ్యావ్ టు ఫిల్ ద సాయిల్. అంటే ఆ రకంగా ఒక రిటైనింగ్ వాల్ కట్టి మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్. సో అది ఒక బిగ్ కన్సర్న్ అయింది నాకు. బట్ నేను డిజైన్ చేసి సీఎం గారు చూపించిన తర్వాత సీఎం గారు అన్నారు నేను ఏమనుకుంటున్నానో అదే డ్రాయింగ్లో కూడా ఉంది. బట్ ఇది మనం ఇట్లా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యకుండా ఇఫ్ యూ వాంట్ సౌత్లో మనం ప్రాకారాల మండపాలు కావాలన్నా కూడా మనం దానికి రిటైనింగ్ వాల్ చేసి మీరు ప్లాన్ చేయండి అన్నారు. సో అది బాగా నాకు ఒక స్ట్రెంగ్త్ ఇచ్చింది. అంటే ఐ గెట్ అ కాన్ఫిడెన్స్ బికాస్ మన రిటైనింగ్ వాల్ సౌత్లో కన్స్ట్రక్షన్ చేయడమే కంట్రీలోనే బిగ్గెస్ట్ రిటైనింగ్ వాల్ ఒక యాదాద్రి టెంపుల్కే ఇన్ ఎనీ టెంపుల్, మేబీ కంట్రీ నాట్ ఇన్ ద వరల్డ్. సో ఒక 1700 రన్నింగ్ ఫీట్ రిటైనింగ్ వాల్ 100 feet అంటే ఒక 10 floors మనం వాల్ కన్స్ట్రక్షన్ చేసాం. ఒక డ్యామ్ వాల్ లాగా ఉంటుంది. సో అంత హ్యూజ్ కన్స్ట్రక్షన్ చేసి దాన్ని మనం ఫిల్ చేసి ఒక 100 feetకి ముందు తీసుకొచ్చి ప్రాకారం మండపాలని చేయడం ఒక బిగ్ ఛాలెంజ్. అంటే ఒక గుడి ఒక 0 లెవెల్లో మనం కట్టడానికి కొండపైన కట్టడానికి చాలా ఛాలెంజింగ్. సో 0 లెవెల్లో డిజైన్ చేసేటప్పుడు వేరే అండి. అంటే మనం అనుకునే ఎక్స్పెరిమెంట్లు ఏవో చేయొచ్చు. బట్ ఒక కొండపైన ఒక పక్క బాలాలయాన్ని డిస్టర్బ్ చేయకుండా, గర్భగుడిని టచ్ చేయకుండా పూర్తిగా మళ్ళీ దిస్ ఈస్ వెరీ బిగ్ ఛాలెంజ్. సో ఒక అండ్ లాట్ ఆఫ్ సెంటిమెంట్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు కొత్త గుడిని నిర్మించటము అండ్ ఉన్న గుడిని డెవలప్ చేయడం, ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ యాదగిరి గుట్టకు వచ్చేసరికి బాలాలయాన్ని డిస్టర్బ్ చేయలేదు ఎక్కడ కూడా. దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ చుట్టూని డెవలప్ చేసుకుంటూ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మీరు డీల్ చేశారు. హౌ టఫ్ ఇట్ ఈస్ ఫర్ యూ? ఎందుకంటే మీరు చెప్తూ ఉన్నారు కొత్త టెంపుల్ మన ఐడియాస్ అన్ని పెట్టేసి మనం పేపర్ వర్క్ చేసేసి అది రియాలిటీలో చూపించవచ్చు, బట్ ఇది అలా కాదు కదా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. అంటే మాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే గర్భాలయం తప్ప మిగతావన్నీ 0 చేయాలని డిసైడ్ అయ్యాం. అంటే మేము ఆల్రెడీ ఉన్న కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లేస్ని నేను
కంప్లీట్గా డ్రోన్లో షూట్ చేసి దాన్ని సూపర్ ఎంబోస్ చేసి దానిపైన నేను చేసిన మాస్టర్ లేఅవుట్ దానిపైన మనం సూపర్ ఎంబోస్ చేసి సీఎం గారికి ప్రజెంటేషన్ ఇచ్చాను. ఎందుకంటే మనకు ఒక క్లారిటీ ఫస్ట్ ఉండాలి. అంటే సీఎం గారు కూడా ఒకటే అంటారు, ఐఎమ్ నా ఒక లేమెన్కి నువ్వు ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, నాకు అట్లా ఉండాలి క్లారిటీ. నాట్ అబౌట్ ఎవ్రీ వన్ ఈజ్ నాట్ ఆర్కిటెక్ట్, బట్ హౌ యూఆర్ గోయింగ్ టు ప్రజెంట్. సో ఐ అండర్స్టాండ్, బికాస్ నాకు డ్రాయింగ్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ వచ్చు కాబట్టి నేను సీఎం గారు అడిగింది ప్రతిదీ కూడా డ్రా చేసి చూపిస్తాను. పర్స్పెక్టివ్ డ్రాయింగ్స్ అని ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది. సో డిసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్. సో నార్మల్గా సచ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ మనం డిజైన్ చేయాలంటే ఓన్లీ డిజైనింగ్ విల్ టేక్ 5 years. ఓకే. సో ఒక గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ కాల్, డిసిషన్స్, ప్రాక్టికాలిటీ అన్నీ ఉంటాయి. ఒక డిజైన్ చేస్తే అది మళ్ళీ ఒక చాలా ప్రాసెస్కి వెళ్ళిన తర్వాతనే సీఎం గారి దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ నాకేంటంటే నేను ఏది చూస్తానో అది నేను విజువలైజ్ చేసి ఇమ్మీడియట్గా డ్రా చేసిస్తాను. సో దట్ విల్ బి మోర్ ఈజియర్. అండ్ డిసిషన్ మేకింగ్ కూడా సీఎం గారు ఇమ్మీడియట్గా, ఈ సీఎం గారికి ఈజ్ వెల్ నాలెడ్జ్ అబౌట్ సబ్జెక్ట్. అండ్ ఆయన ప్రతిది కూడా మేము ఒక మీటింగ్ చేసేటప్పుడు 7-8 hours మీటింగ్ చేస్తాం సీఎం గారితో. సీఎం గారు ఇంతకాలం ట్రావెల్ చేశారు అండ్ చాలా సందర్భాల్లో మీకు టెంపుల్కి సంబంధించిన సిట్టింగ్స్ అండ్ డిజైన్స్కి సంబంధించి అయ్యాయి. ఆనంద్ సాయి గారిని కేసీఆర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే ఈజ్ ఒక అంటే దర్ ఇస్ నో వర్డ్స్ అండ్ ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఒక ఐ ఆల్వేస్ సీ ఈజ్ లైక్ ఎ శ్రీకృష్ణదేవరాయలు. బికాస్ ఒక కింగ్ ఎట్లా చేయించుకోవాలి ఒక శిల్పితో అనేది ఆయన తెలుసు బాగా. ఆ రకంగా ఎందుకంటే అప్రిసియేషన్ అండి. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సీఎం గారు ఆ రోజు అయిన తర్వాత నన్ను విమాన గోపురానికి కుంభాభిషేకప్పుడు నేను సీఎం గారు పక్కన ఉన్నాను. అదేలాగా సీఎం గారు మళ్ళీ నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. సో ఇది అంటే ఒక శిల్పి ఎంత ఈ విల్ నోటీస్ ద హార్డ్ వర్క్. అంటే ఎవరు పని చేస్తున్నారు ప్రాజెక్ట్లో, ఎవరు డెడికేటెడ్గా ఉన్నారు అనేది సీఎం గారికి క్లియర్గా తెలుసు. అండ్ ఎవ్రీ టైం నేను సైట్కి వెళ్ళేటప్పుడు అంతా ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఐ డ్రైవ్ 200-300 kilometers ఐ డ్రైవ్. సో నేను వెళ్ళిన తర్వాత ఐ విల్ అప్డేట్. సో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అప్డేట్. సో భూపాల్ రెడ్డి గారికి అప్డేట్ చేస్తుంటాను ప్రోగ్రెస్ ఇది. సో ఐ ఆల్వేస్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కంప్లీట్ ప్రాజెక్ట్. ఇట్స్ నాట్ ఓన్లీ టెంపుల్, ఆల్ అరౌండ్. అంటే ఒక మన సివిల్ వర్క్ గవర్నమెంట్ చేసినా కూడా దానికి కూడా ఐ హ్యావ్ టు అప్డేట్. సో వాళ్ళ వర్క్ ఎంతవరకు ఉంది, ఎందుకంటే వాళ్ళ ఫౌండేషన్స్ లెవెల్ ఎట్లా ఎంతవరకు ఉంది. మా టెంపుల్ వర్క్ డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతుంటుంది. అంటే ఒక గుంటూరులో జరుగుతుంది, గుజాడపల్లి గుంటూరులో, మళ్ళీ మీకు మన చెన్నైలో, ఇక్కడ ఇట్లా డిఫరెంట్ ప్లేస్లో మనం చేస్తున్నాం. చేసేటప్పుడు మాకేంటంటే నేను డిఫరెంట్ ప్లేసెస్ ట్రావెల్ చేయాలి. సో మనం ఒక బిల్డింగ్ కట్టడానికే మనకి నార్మల్గా ఇట్ విల్ టేక్ 2 years. బట్ ద టెంపుల్ వీ కన్స్ట్రక్టెడ్ ఇన్ 5 years. 2 years వి టుక్ ఫర్ ద డ్రాయింగ్స్ అంతా. ఒక 30-40 years ప్రాజెక్ట్ని మనం ఇంత షార్ట్ టైంలో చేసాం. ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆర్ ఎనీథింగ్. we all dedicated our time to the project. So it's not easy. Just like ఎంతోమంది ఉన్నారు చేయాలనుకుంటారు. నేను చాలామంది నాతో వచ్చి కలుస్తారు, గుళ్ళు కట్టండి అవ్వదు, ప్రాప్తం ఉండాలి. సో సీఎం గారికి ఆ ప్రాప్తం ఉంది, ఆయన అనుకున్నారు, ఈ మేడ్ ఇట్. దట్ అంటే అంత బ్యూటిఫుల్గా కూడా జరిగింది. చాలామంది ఒక మంచి రాజకీయవేత్తగా, ప్రతిపక్ష నేతగా, ఒక అద్భుతమైన ముఖ్యమంత్రిగా అండ్ వెల్ నాలెడ్జ్ ఉన్న సీఎంగా, ఏ సబ్జెక్ట్ అయినా కూడా నిర్విరామంగా మాట్లాడగలిగే ముఖ్యమంత్రిగా కేసీఆర్ని ఇంతవరకు కూడా చూశారు. అందరూ వాళ్ళకి నచ్చిన పేర్లు పిలుచుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయలు అంటూ ఉన్నారు సీఎం గారిని. అంటే ఈ యాదాద్రి ప్రాజెక్ట్ అయిన తర్వాత నేను ఎప్పుడు అంటే బిగినింగ్ నుంచి నేను చెప్తానండి. ఇక్కడ ఏంటంటే నేను ఐఎమ్ ఆర్టిస్ట్. సో నాకు ఎట్లా ఉంటుందంటే ఒక వర్క్ చేసేటప్పుడు నాకు ఆ మోటివేషనల్ అదేలాగా నాకు ఆయన చాలా సపోర్టింగ్. అంటే సపోర్టింగ్ అనేది ఇట్ బి మోర్ జెన్యూన్ ఫర్ ద ప్రాజెక్ట్. సో ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ద ప్రాజెక్ట్ వాట్ హీ వాంట్స్. అండ్ ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్లో కూడా మాకు చిన్న మిస్టేక్స్ కూడా జరుగుతుంటుంది. దానికి కూడా మాకు ఇట్లా షోల్డర్ నో ఇష్యూ చేయండి, ఆ మోటివేషనల్ సపోర్ట్ అది నాకు చాలా ఎంతవరకు అంటే రైనీ సీజన్స్లో సమ్ టైమ్ బ్రేక్ అవుతుంటుంది. కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో కూడా మేము వర్క్ చేసాం. టఫ్ టైం ఆల్సో వీ డిడ్. సో ఎక్కడ మేము వీ డిడ్ టేక్ ఎ రెస్ట్.
And public never knows that what is happening. Yadadri. Everybody thinks why so many years took 5 years, 6 years, 7 years. Now they understand and this in the short time they construct you. It's a challenging work. మన హిందూ పురాణాలకి సంబంధించి దేవుళ్ళు అండ్ సంప్రదాయాలకి సంబంధించి సీఎం కేసీఆర్ గారికి అసలు చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, బాగా బుక్స్ చదివారు, బాగా తెలుసు, యజ్ఞాలు హోమాలు వాటికి ప్రయారిటీ ఇస్తారు అని చెప్తూ ఉంటారు. మీరు చాలా దగ్గర నుంచి చూశారు. ఎలాంటి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, తనకి ఎంత నాలెడ్జ్ ఉంది వీటిపైన అంటే మీరు చూసింది ఏంటి, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? సో ఇవాళ మీరు చూస్తున్నారు టెంపుల్, ద పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్. సో దానికి ఏంటంటే ఆయనకి సీఎం గారికి ఏంటంటే ఓవరాల్గా ప్లాన్ మీద చాలా క్లారిటీ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మేము ఒక 20-30 ఆప్షన్స్ వర్క్ చేసాం టెంపుల్లో. బాలాలయం దగ్గర నుంచి గర్భాలయం చుట్టుపక్కల ప్రకారంలో ఎట్లా చేయొచ్చు అంటే ఒకప్పుడు మనం ఇప్పుడు మనం మెట్లు దిగుతున్నాం, అది దిగకుండా ఒకే లెవెల్ చేద్దామా, ఇట్లా డిఫరెంట్ డ్రాయింగ్స్ అన్నీ ఇచ్చాను. సో సీఎంగా దీని మీద జస్ట్ మన ఏదో వాళ్ళ గుడి కట్టడం కాదండి, వి థాట్ సో మెనీ అంటే ఆ ప్లేస్ని 11 acres ఉన్న ప్లేస్ని వీ మేడ్ ఇంటూ 17 acres. సో వీ ఇంక్రీస్డ్ కంప్లీట్లీ. సార్ అది చేయాలంటే బ్రహ్మోత్సవం ఏరియా ఇవాళ ఒక 10,000 మంది బ్రహ్మోత్సవానికి ఉండొచ్చు, ఒకప్పుడు లేదు. సో ఏమేమి కావాలో ఫెసిలిటీస్. సో ఆ రకంగా ఒక టెంపుల్ కాకుండా టెంపుల్ చుట్టూ ఉన్న ల్యాండ్ అంటే దగ్గర ఒక 800,000 acres ఒక ఆ ప్రాపర్టీని పర్చేస్డ్ బికాస్ దే సెట్ సమ్ టైమ్ ఇట్స్ ఎ టెంపుల్ ప్రాపర్టీ. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దే పర్చేస్డ్ కంప్లీట్లీ, దే టుక్ ద ల్యాండ్ కంప్లీట్లీ డెవలప్డ్. సో ఇది బికమ్ అ టెంపుల్ సిటీ. అంటే ఒక యాదాద్రి చుట్టుపక్కల కూడా మీరు మనం గుట్ట చిన్నదే, బట్ చుట్టుపక్కల పుష్కరిణి మీకు కళ్యాణకట్ట అంతా మీకు కొండ కిందే ఉంటుంది మీకు. సో ఇదంతా డెవలప్ చేసాం. సో మనం ఒక టెంపుల్కి ఫ్యూచర్ నెక్స్ట్ ఒక 30 years తర్వాత ఎట్లా ఉంటుంది, జనం ఎట్లా ఉంటారనేది ఇప్పుడు మనం డిజైన్ చేస్తున్నాం. సో వీఆర్ ఆల్ ద ప్లానింగ్ లైక్ నాట్ ఫర్ టుమారో. సో ఫ్యూచర్ కోసం డిజైన్ చేసి సో ఫ్యూచర్లో చేసేటప్పుడు మనకి టెంపుల్లో ఇప్పుడు ఒక టెంపుల్ ద్వారం తీసుకున్నారంటే మీకు ముందు 7 అడుగులు ఉండేది ఎత్తు, ఇప్పుడు మేము 11 అడుగులు చేసాం, వెడల్పు చేసాం. సో చేయడం వల్ల ఏంటంటే మీకు ముఖద్వారంలో దేవుడు కనిపిస్తాడు. ముందు మీరు లోపలికి వెళ్ళాలి. సో అప్పుల్లో వాళ్ళు ర్యాండమ్లీ కన్స్ట్రక్షన్ చేశారు, ఎవరు కూడా టెంపుల్ని పట్టించుకోలేదు, జస్ట్ కన్స్ట్రక్టెడ్ ఎప్పుడెప్పుడు అనుకుంటే అట్లా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. బట్ నౌ ఈ సిస్టమేటికల్లీ శాస్త్ర ప్రకారంగా మనం డిజైన్ చేసాం. అంటే ఆల్రెడీ స్థల పురాణం కాబట్టి స్వయంభు కాబట్టి మనం గుడి తప్ప మిగతాది ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అవన్నీ ప్రాకారాలు, కళ్యాణ మండపాలు, చుట్టుపక్కల గోపురాలు 7 గోపురాలు ఇవన్నీ రావాలనేది నేను చేసిన డ్రాయింగ్ని దాన్ని ప్రాపర్గా ఒక గోపురాలు కూడా చాలా వర్గాల్లో డిజైన్స్ ఉంటాయి. సో సింపుల్గా చేయొచ్చు. మొత్తం ఇప్పుడు ఎన్ని ప్రాకారాలు, ఎన్ని గోపురాలు అక్కడ మీరు అంటే ముందు అనుకున్నది ఎన్ని లేదు సేమ్ రియాలిటీలో ఎగ్జాక్ట్లీ వాట్ మేము ముందేమనుకున్నామో అదే మాకు. సో మనకేంటంటే 6 గోపురాలు, 7 విమాన గోపురం, సో మొత్తం 7 అనేది మన క్యాల్కులేషన్లో వచ్చింది. సో అదేలాగా ఫస్ట్ ప్రకారం, రెండో ప్రకారం, తర్వాత మాడవీధి వచ్చింది. మాడవీధి అనేది మీకు ఒకటేంటంటే నాకు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు డిఫికల్టీస్ ఏంటంటే ఒక పక్క సివిల్ వాల్, ఒక పక్క కింద నుంచి వాల్ ట్రక్స్ వస్తుంటుంది, ఒక పక్క స్టోన్, ఒక నేరో రోడ్లో ఇది జరుగుతుంది. ఇదేలాగా డివోటీస్ మళ్ళీ బాలాలయంకి వెళ్తారు. సో వాల్ని డిస్టర్బ్ చేయకుండా సో మా వర్క్ చేస్తూ సో ఇది వెరీ డిఫికల్ట్. అంటే ఒక ఓపెన్ ప్లేస్కి వెళ్ళి మీరు ఒక సైట్ తీసుకొని ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ చేయడం వేరే. అంటే యూ కెన్ టేక్ యువర్ ఓన్ టైం, మీరు ప్లాన్ చేసుకోవడం. ఇది అట్లా కాదండి. మొత్తం ఓ పక్క భక్తులు చూసుకోవాలో, ఓ పక్క మేము సాయిల్ టెస్ట్ చేస్తాం. ప్రతి 5 meters వి డన్ ద సాయిల్ టెస్ట్. అంటే ఒక టెంపుల్ తర్వాత చుట్టుపక్కల మేము డిస్మెంటల్ చేసిన తర్వాత, కంప్లీట్లీ జీరో చేసిన తర్వాత ప్రతి చోట్ల ఆ రాక్ ఎట్లా ఉంది, బికాస్ లూజ్ బోల్డర్స్ అవి, ఇట్స్ నాట్ ఎ సింగిల్ రాక్. సో లూజ్ బోల్డర్స్, ఆ లూజ్ బోల్డర్స్ బిట్వీన్ కాంక్రీట్ వేసి మేము ప్యాక్ చేసాం. సో కంప్లీట్ లూజ్గా ఉన్న ఒక గుట్టని మేము టైట్ చేసాం. సో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉంటాయి అనేది. అంటే ముందు మన టెంపుల్ ఉన్నప్పుడు మేము డిస్మెంటల్ చేసేటప్పుడు ముఖమండపం అంతా, అంటే గర్భాలయం ముఖమండపం చేసేటప్పుడు మీకు వాటర్ అంతా కింద నుంచి వెళ్ళిపోతుంటాయి, రైనీ వాటర్. సో ఎవరికి తెలియదు అది. సో వీ మేడ్ ఇట్ ఇంటూ సిస్టమేటిక్.
సో కంప్లీట్లీ మేము సాయిల్ టెస్ట్ చేసి దీనికి అప్రూవల్ ఫ్రమ్ జేఎన్టీయూ అండ్ ఐఐటి మెడ్రాస్ ఐఐటి. సో వీళ్ళందరూ మాకు అప్రూవల్ ఇచ్చారు. సో మేము ఇట్లా చేయొచ్చు, ఈ రీటైనింగ్ వాళ్ళు ఇట్లా కన్స్ట్రక్షన్ చేయొచ్చు అని ప్రతిదీ కూడా మేము సాయిల్ టెస్ట్ చేసి వాళ్ళు పంపిస్తాం. సో సౌత్లో ఒక పక్క మీకు వాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఒక పక్క వచ్చి మా శిల్పి వర్క్ మేము స్టార్ట్ చేసాం. అంటే డిఫరెంట్ ఏరియాస్లో నేను ఏం చేశానంటే ఉన్న దీన్ని ఒక 11 కాంట్రాక్టర్స్కి స్ప్లిట్ చేసాం వర్క్ని. సో డివైడ్ చేసాం. సో ఒకరికి వచ్చి ఈస్ట్, ఒకరికి సౌత్, నార్త్, వెస్ట్ ఇట్లా ఇచ్చి కొంతమంది గోపురాలు ఇచ్చాం. ఇట్లా అందరితోని కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చాం. సో ఈ కోఆర్డినేట్ చేసుకొని సివిల్ వర్క్ జరుగుతున్నప్పుడు మా వర్క్ స్టార్ట్ చేసాం. సో ఇక్కడ చాలా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ మీటింగ్స్. ఎవ్రీ వీక్ వీ హ్యావ్ అ మీటింగ్. ఎవ్రీ సాటర్డే వీల్ కీప్ ఆల్ ద కాంట్రాక్టర్స్, ఆల్ సివిల్ కాంట్రాక్ట్స్ వీల్ హ్యావ్ మీటింగ్. సో ఎట్లా మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఎట్లా ముందుకు వెళ్ళాలి. సో ఇట్ విల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. లాట్ ఆఫ్ డిఫికల్టీస్. సో మెనీ టైమ్స్ ఐ ఫీల్ I cried also sometime in the meetings because of the pressure. I cannot take it. The stress I took so much. ఎప్పుడు ఏడ్చారు? ఎలాంటి సందర్భాల్లో? ఏదైనా some meetings because I'm working new, right? I'm very I'm not a very emotional person. I'm not connect to the temple. అంటే మీటింగ్స్ జరిగేటప్పుడు డిసిషన్ మేకింగ్, సమ్ కాంట్రాక్టర్స్ ఆర్ నెవర్ డూ, వాళ్ళు మనం చెప్పలేము, వాళ్ళతో చేయించాలి, ఒక పక్క వీల్ ది ప్రాబ్లం. సో దిస్ సో మెనీ ప్రాబ్లమ్స్. దెన్ వన్ డే ఐ టోల్డ్ సీఎం గారు డైరెక్ట్లీ, సీఎం గారు ఇట్లా ఉంది అంటే, నో ఐఎమ్ గివింగ్ ఫుల్ పవర్ టు ఆనంద్ సాయి, యూ బీ స్ట్రాంగ్. సో దెన్ ఐ టుక్ ఇట్స్ కాల్. ఓకే సీఎం గారు ఈ డేట్ అన్నాడు, ఈ డేట్ కంప్లీట్ చేసి ఈ డేట్ అనేది. సో సంబడి యూ టు టేక్ ఎ లీడ్, వీ కాంట్ వర్క్ ఇన్ అ గ్రూప్. సో సీఎం గారు నన్ను ట్రస్ట్ చేసి is given that call. Then I took all the contractors in one call. So very strongly, if you're not working, let him go out. So that is the call I took and worked this project. So again last ki my position is, apart from drawing, I'm become supervisor. So took more responsibility in it. బరువు బాధ్యత పెరిగింది నాకు. అది ఏంటంటే నేను అట్లా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే, అండ్ ఐ అండర్స్టాండ్, వన్స్ ఐ స్టార్టెడ్ ది అదర్ డే, ఐ అండర్స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ ఐ కెనాట్ డూ ఎనీ అదర్ ప్రాజెక్ట్ మై లైఫ్, బికాస్ ఐ వాంట్ టు డెడికేట్ దిస్ టైమ్. బికాస్ వెన్ ఎవర్ ఐ గో, సో మెనీ పీపుల్ ఇన్ తెలంగాణ, దే మీట్ మీ, ఆనంద్ గారు మా టెంపుల్ మీ చేతిలో ఉంది, మీరు ఎట్లా కట్టుతారు, హోప్స్ వీ హ్యావ్ లాట్. సో ఎవ్రీబడి, సో రెస్పాన్సిబిలిటీ అండ్ తెలియదు, ఒక భయం కూడా ఉండేది. అలా మీరు వెళ్ళినప్పుడు చాలామంది, అంటే తెలంగాణ ఆరిజిన్ నుంచి చాలామంది తెలంగాణ పీపుల్ చాలా ఓన్ చేసుకుంటారు యాదగిరి గుట్ట. యాక్చువల్గా దాని నేమ్ యాదగిరి గుట్ట మా ఇంటి దైవం అని, లేదంటే మాకు చాలా ఇష్టమైన ప్లేస్ అని చెప్తుండే. అట్లా ఎవరైనా ఎమోషనల్ అయ్యారా మీతో? చాలామంది ఇన్ ట్రావెల్, సమ్టైమ్ పోలీసెస్ దే విల్ స్టాప్ మై వెహికల్. I thought something wrong. They'll ask, when are you going to complete it? Okay. This has happened so many times. Officials and nice. all. So it's everybody knows me. Okay. So I'm keep on traveling. So they anukune, and the responsibility నాకు ఎంత ఉన్నప్పుడు సీఎం గారికి ఎంత ఉంటుందండి? How much is taking care? So it's not easy. So but ఏంటంటే నాకు ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, వెయిటింగ్ ఫర్ టు మనం కంప్లీట్ చేయాలని ఒక ప్రాజెక్ట్ చేయకూడదు. అగైన్ దట్ విల్ బి రాంగ్, బికాస్ వీ నెవర్ జస్టిఫై థింగ్స్. ఐ నెవర్ కాంప్రమైజ్ ఫర్ మై వర్క్. See, when I assigned this project, at the beginning when I assigned this project, I put my promise to my kids and generation, I want to do very transparent, I want to fight for this project. That is the way I start work. I never care about anybody. I just want to complete the project. Okay. So, తీసుకున్నప్పుడు I'm very in a lot of meetings I just came out in any big meeting because I work for the project. నాకు ఇది కావాలి, I need this finishing. పిల్లర్ అంటే ఇట్లాగే ఉండాలి. Because whatever we designed today, what we are, this all ఒక 100 years 200 years ముందు జరిగిన విషయం. దాని తర్వాత ఎవరు ఇన్ని చేయలేదు. ఒక 58 యాలి పిల్లర్లైనా సరే, 150 బాలపాదాలు పిల్లర్లైన అవుటర్ ప్రకారంలో ఎవరు చేయలేరు. బికాస్ నో వన్ హ్యావ్ అ పేషెంట్ టు వెయిట్ ఫర్ 10 years 20 years. ఆ ప్రాజెక్ట్ చూస్తేనే తెలిసిపోతుంది. 5 సంవత్సరాలు నాకు చాలామంది చెప్పారు,
వెన్ ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ ఇయర్ పీపుల్ సెడ్ ఆనంద్ సార్ యూ కాంట్ కంప్లీట్, నువ్వు కంప్లీట్ చేయలేని చెప్పి నా దగ్గర పని చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే. అండ్ no one trust that Anand Sai is he came from film industry, he become ఎగ్జాక్ట్లీ నేను అదే he came from film industry. సినిమాలకి సెటిల్ వేసుకునే వాళ్ళు. no they comment is in the first year. అది విన్నప్పుడు అంటే సినిమాలకి సెట్ వేసుకునేవాడు యాదాద్రి టెంపుల్ కి సెట్ చేయడం ఏంటి, ఇక్కడ వచ్చి ఈయన డిజైన్ చేయడం ఏంటి అని చాలా మంది అన్నారు. That is see ఆ వర్డ్ తీసుకున్నప్పుడు మీరు నాకే ఇప్పుడు నేను కూడా అట్లా అంటాను. see but thing ఏంటంటే I never read papers, I never see news. ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే నేను డైరెక్ట్గా యాదాద్రికి రాలేదు. దానికి ముందు నేను జేఆర్ గారితో ఉన్నాను. జేఆర్ స్వామితో 2 years వర్క్ చేసింది కాబట్టి ఆ ప్రాజెక్టు నాకు ఓకే ఆనంద్ సాయి ఒక 400 crores ప్రాజెక్ట్ అప్పుడు అది జేఆర్ గారి. సో వైష్ణవ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆనంద్ సాయి వైష్ణవ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి యాదాద్రికి ఆయన ఉంటే డిజైన్స్ వైజ్ అయినా సరే. ఇప్పుడు ఏమైందంటే అండి ఎగ్జాంపుల్ వై దే టుక్ నాకు చాలా రోజులు నాకు ఒక చిన్న నా మీద ఒకటి నన్ను ఎందుకు చూస్ చేసుకునే క్వశ్చన్ కూడా నాకు ఉంది. ఓకే. వెన్ ఐ డిజైన్ ద అప్రూవల్ డిజైన్ బట్ సంథింగ్ గాడ్ ఇస్ డిసైడెడ్, ఇట్స్ నాట్ మీ మై సెల్ఫ్ నథింగ్. సో ఆల్వేస్ టుడే ఇప్పుడు నేను గుడిని చూస్తే నేను నాకు అనిపించదు ఎక్కడ స్వామి చేయించుకున్నారు అంతే. మనం చెయ్యాలని మనం చేస్తే రాదండి. ఆయన స్వామి గారు చేయించుకున్నారు, ఆయన చూస్ చేసుకున్నారు అంతే. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. See, example today, the New Delhi new parliament, I am doing the elevation design for this. Why they call me for the parliament? World, there is 11 members in the India best people. I am the one of the panel member. Okay. Why choose me? Because the creativity, ideas and design. So likewise, ఎందుకు ఇది చెప్తున్నానంటే something will happen because Yadadri is given a platform and the film industry is given a platform to creative. Film industry we cannot art direction పక్కన పెట్టలేము. ఆర్ట్ డైరెక్షన్ ఈస్ లైక్ ఎవ్రీ ఆర్ట్ డైరెక్టర్ హ్యావ్ క్రియేటివ్ మైండ్. ఒక సెట్ని ఇట్లా డిజైన్ చేస్తే ఇమేజ్ చేసుకొని యూ విల్ డూ ద స్కెచెస్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ అనేది కనపడరు స్క్రీన్లో. నేను ఫిలిం చేసేటప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఎవరు ఆర్ట్ డైరెక్టర్ అనేది లేదు. ఒక సినిమా ఉంది, ఒక్కడు అర్జున్ సినిమాలు చూసిన తర్వాత చూసి ఓకే సెట్ ఉంది తెలిసింది. తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్. దెన్ నేను ఐ థింక్ ఇన్ జర్మనీ ఐ గివెన్ లాట్ ఆఫ్ ఎపిసోడ్ ఫర్ ద ఆర్ట్ డైరెక్షన్. ఆ ఫీలింగ్ ఎలా ఉందండి సినిమాల్లో సెట్లు వేసి ఆ సినిమా వరకే దాని ఎంజాయ్మెంట్ని చూసి ఆ సంతోషాన్ని ఆ సినిమాతోనే మళ్ళీ మర్చిపోయి ఒక్కసారిగా ఈ టెంపుల్ రూపంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీ దగ్గరకు వచ్చింది. ఇది ఈ రోజుతోనే ఆగిపోలేదు. కొన్ని 100 ఏళ్ల వరకు కూడా దేవుడి గురించి మాట్లాడుకుంటారు. ఆ గుడి కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, దాని మీద ఉన్న శిల్పాలు ఏంటి, ఎన్ని ప్రాకారాలు, ఎన్ని గోపురాలు, ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆనంద్ సాయి గురించి మాట్లాడుకుంటారు. అది ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే మీ హ్యాపీనెస్ ఏంటి? నేను ఫిలింలో ఉన్నప్పుడు ఐఎమ్ ఇన్ దట్ ప్యాషన్. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ టు బెస్ట్ అండ్ ఐ వెరీ సెలెక్టివ్ ఇన్ ద ప్రాజెక్ట్స్. ర్యాండమ్లీ ఐ వోంట్ డూ. సినిమాలు చేయను. ఫిలిం చేసిన తర్వాత నాకు ఫిలిం ఈజ్ ఇండస్ట్రీకి రావడమే యాక్చువల్గా మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ మై ఫాదర్ ఈస్ అ బిగ్ టైమ్ ఆర్ట్ డైరెక్టర్. సో చలంగారు 700 సినిమాలు చేసిన తర్వాత మా ఫాదర్కి పిల్లలు ఫిలిం ఇండస్ట్రీలో వద్దనుకుని కోరుకున్నాం ఫస్ట్ మా ఫాదరే. సో నాకు ఫిలింలో ఇంట్రెస్ట్ అప్పుడు లేదు. బేసిక్గా ఐమ్ జీరో నాలెడ్జ్. షూటింగ్స్ కూడా వెళ్ళను. అంటే మా ఫాదర్ది ఒక తెలుగు సినిమా చెప్తే ఒక షూటింగ్కి జగరుడు అతిలోక సుందరి చిరంజీవి గారి సినిమాకి మానవ సరోవరం ఒక సెట్ వేస్తే అప్పుడు వెళ్ళి చూశాను. ఓహో ఇట్లా ఉంటుంది సెట్ అనేది ఐ ఫెల్ట్. బట్ నాకేంటంటే ఐ వాంట్ టు డూ బిజినెస్ చేయాలి, వేరే ఏదైనా చేయాలి అనేది నా ఐడియా. సంథింగ్ ఇస్ గోయింగ్. ఫాదర్తో ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫాదర్ ఒక వర్క్ అంతా చూశాను, ఫాదర్ స్ట్రగుల్ చూశాను. తర్వాత ఫిలిం ఇండస్ట్రీ ఏంటంటే వెన్ యూఆర్ పీక్, మీరు పీక్లో ఉన్నంతవరకే మీకు అప్రిసియేషన్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మీరు పట్టించుకోరు. తర్వాత వాళ్ళు ఆ పీక్ని ఎంజాయ్ చేసేటప్పుడు వాళ్ళు ప్రపంచం అదే అనుకుంటారు. తర్వాత ఆ ప్రపంచం కనపడదు. సడన్లీ దే బికమ్ లోన్లీ. దట్ ఫీల్ ఐ కెన్ సీ. బట్ నాకు అది ఇష్టం లేదు. సో నాకేంటంటే మనం ప్రతిదీ మనం తీసుకొని నా జీవితం ఇదే, నా కెరీర్ ఇదే, నేను ఎప్పుడు చేయలేదు. సో ఐఎమ్ వెరీ సెటిల్డ్గా
ఐ డన్ దట్ ప్రాజెక్ట్, సినిమా చేశాను. బట్ సినిమా మూవీ చేసేటప్పుడు మై వైఫ్ ఈజ్ మోర్ సపోర్టెడ్. సీ వన్స్ యువర్ ఫ్యామిలీ ఈస్ హెల్దీ యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. సో మై వైఫ్ ఈజ్ మోర్ సపోర్టెడ్ అండ్ దెన్ ఐ డిడ్ మై ప్రాజెక్ట్. సో నాకు ఫిలిం చేసేటప్పటికి ఒక స్టేజ్ నాకు అనిపించింది ఏంటంటే రొటీన్గా ఉంది. అంటే సాంగ్ సెట్ వేస్తున్నాం, ఫైట్ సెట్ వేస్తున్నాం, ఇది వేస్తున్నాం. సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు మనం ఏంటనుకుంటాం, ఆర్ట్ డైరెక్షన్ ఎట్లా ఉంది అని మెచ్చుకోవాలనిపిస్తుంటుంది. దాన్ని ఎంజాయ్ చేస్తాం. సినిమా ఫ్లాప్ అయితే ఆర్ట్ డైరెక్టర్ కనపడ్డు. సైనికుడు సినిమాలో ఏమో వేసాం, సినిమా ఫ్లాప్, యమదంగా చేసాం. సీ దట్ అప్రిసియేషన్, వన్ సక్సెస్ ఉన్నప్పుడే అప్రిసియేషన్, హార్డ్ వర్క్ కనపడదు సినిమాలో. సో నాకు దెన్ ఐ అండర్స్టాండ్ పాజిటివ్ నెగిటివ్. అంటే మనం సక్సెస్ వచ్చిన ఎంజాయ్ చేయకూడదు, ఫెయిల్యూర్ అయినా ఎక్సైజ్ చేయకూడదు అని నేను ఒకటి నేర్చుకున్నాను. సో దాని తర్వాత నేను అట్లాగా ఐఎమ్ జస్ట్ ట్రావెలింగ్, అట్లా ట్రావెల్ చేస్తూ ఉన్న టైంలో నాకు జేఆర్ స్వామిజీ గారితో నాకు పరిచయం అవ్వడం, సోమవారం అని పిలవడం, ఆయన ప్రాజెక్ట్కి డిజైన్ చేయమడం. అప్పుడు ఇక్కడి నుంచి నేను అటు మూవ్ అయ్యేటప్పుడు ఐ థాట్ ఆఫ్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఎవరికి అంత ఈజీగా ఒక 15-12 years ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పొజిషన్కి వచ్చి వదులుకోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు. వెరీ ఛాలెంజింగ్ ఇన్స్టెంట్ కూడా. ఎందుకంటే ఏదైనా ఒక ఫీల్డ్ని మనం చూస్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రీమ్ అందులో వెళ్ళాలి, బట్ మీరు ఎందుకు సడన్గా డెసిషన్